నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి బస్సు ప్రమాదం, ఏదైతే కావేరీ వేమూరి బస్సు ఘటన ఉందో నిజంగా రెండు రాష్ట్రాలని కలిసివేసింది. పెద్ద ఎత్తున మొత్తం శోక సముద్రంలో మునిగిపోయినటువంటి సందర్భం ఉంటే, మానవతా కోణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత జరిగినటువంటి ఘటన పట్ల పెద్ద ఎత్తున యంత్రాంగం మొత్తం ఆ యొక్క సహాయక చర్యలు కానీ లేదంటే కనుక ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉండే ప్రయత్నం చేస్తే, దాంట్లో కూడా కొంత శవరాజకీయాలు చేస్తోంది వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే ఇటువంటి వ్యవహారాలని కూడా మానవీయ కోణంలో కాకుండా రాజకీయం చేస్తోంది అనేది టీడీపీ పార్టీ నాయకులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతున్నటువంటి మాట. అసలు ఎక్కడ రాజకీయం చేసింది వైఎస్ఆర్సీపీ? ఎందుకు వైఎస్ఆర్సీపీ ఇటువంటి ఘటనల్లో కూడా శవరాజకీయాలు చేస్తుంది? ఎందుకంటే ఈ ప్రమాదం ఎవరు ఊహించినటువంటి ఘటన కాదు. మరోవైపు యాక్సిడెంటల్గా జరిగింది, మరోవైపు అది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరినటువంటి బస్సు, మరోవైపు ప్రయాణికులు మొత్తం హైదరాబాద్ వాస్తవ్యులుగానే మనకి ఎక్కువ శాతం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ ఓవరాల్ వ్యవహారంలో ప్రైవేట్ ట్రావెల్ మేనేజ్మెంట్ది మిస్టేక్ ఉంది, అట్లాగే డ్రైవర్ నెగ్లిజెన్సీ ఉంది, ఓవర్ స్పీడ్ ఉన్నారు, అట్లాగే అక్కడ బైకర్గా ఉన్నటువంటి ఆ వ్యక్తి కూడా కొంత తాగి ఊగి వచ్చి బస్సు గుద్ది యాక్సిడెంట్ అయినటువంటి నేపథ్యం. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా బస్సు మొత్తం దగ్ధమైనటువంటి పరిస్థితి. దీన్ని వైఎస్ఆర్సీపీ శివరాజకీయం చేయటాన్ని ఎట్లా చూడాలి? ఇదే అంశం గురించి మనతో పాటు మాట్లాడడానికి కొత్త రవీంద్రబాబు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. కావేరీ వేమూరి బస్సు ఘటన నిన్నటి నుంచి, ఆ ఘటన జరిగినప్పటి నుంచి మొత్తం అందరూ కూడా ఇదే అంశం గురించి మాట్లాడుతున్నారు. శోక సముద్రంలో రెండు తెలుగు రాష్ట్రాలు మునిగిపోయినాయి. చాలా వరకు కూడా ఆ యొక్క మరణించినటువంటి సంఖ్య 20 మంది చూసుకుంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క బ్యాక్ డ్రాప్, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఘటనలు అయితే కుటుంబం మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితులు. దాన్ని కూడా ఇప్పుడు శివరాజకీయం చేస్తుంది. అంటే అసలు ఎట్లా చూడాలి ఈ వ్యవహారాన్ని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు పరిసర ప్రాంతాల్లో మొన్న రాత్రి జరిగిన వేమూరి కావేరీ బస్సు దహనం ఘటన హృదయ విదారకమైన ఘటన. ఆ మృతులకి 20 మంది మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, క్షతగాత్రుల హాస్పిటల్లో త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ఘటనని ఎలా చూడాలి అని అంటే, ఒకటి టెక్నికల్ యాంగిల్, రెండోది సేఫ్టీ యాంగిల్, మూడోది అసలు ఇందులో ఏమన్నా ఎవరు మిస్టేక్ ఉంది అనే యాంగిల్లో యాజమాన్యం, ట్రావెల్ యాజమాన్యం వాళ్ళది ఉందా, గవర్నమెంట్ది ఉందా, లేకపోతే ఏమన్నా ఫెయిల్యూర్స్ ఉన్నాయా, ఎక్కడ లోపం జరిగింది అనేది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇటువంటి పెద్ద దుర్ఘటన మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే 2013 అక్టోబర్ 30వ తారీఖున పాలెం దగ్గర, మహబూబ్ నగర్ దగ్గర ఒక బస్సు దుర్ఘటనలో జబ్బా ట్రావెల్స్ దివాకర్ సంబంధించి 45 మంది చనిపోయారు. అది చాలా పెద్ద దుర్ఘటన. దాని తర్వాత ఇప్పుడు ఈ వేమూరి కావేరీ బస్సుకు సంబంధించి 20 మంది సజీవ దహనం అయిపోయారు. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఆ బాధ మనం చూడలేకపోతున్నటువంటి సంఘటన. సో ఇది ఈ యాక్సిడెంట్స్, ఇటువంటి సంఘటనలు ఇది ఫస్ట్ టైం అయితే కాదు. నంబర్ 1, ఇది ఫ్రీక్వెంట్గా లేదా అప్పుడప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జరుగుతున్నాయి. అయితే ఇన్ని సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఒక సామాన్య మానవుడు ఇది డ్రైవర్ని నిందిస్తాడా, ట్రావెల్స్ యాజమాన్యాన్ని నిందిస్తాడా, గవర్నమెంట్ని నిందిస్తారా, ఎవరిని నిందించాలా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇటువంటి సందర్భాలు, ఇటువంటి అకేషన్స్ జరిగినప్పుడు జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వెంటనే ఆ బాధితులకి ఏ విధంగా సహాయపడగలం ఫస్ట్ మనం చేయాల్సింది అది గవర్నమెంట్ కావచ్చు, ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఆ బాధితుల్ని మనం ఎట్లా ఆదుకోవాలి, హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్, ఆ విక్టిమ్స్ని ఎట్లా హెల్ప్ చేయాలా, ఆ కోణం ఫస్ట్ ఉండాలి మనకి. తర్వాత దాని ఇన్వెస్టిగేషన్ అది జరుగుతుంది, యథావిధిగా ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ ఒకటి, ఆ బస్సుకి ఫిట్నెస్ లేదు. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నెగ్లిజెన్స్, క్రిమినల్ నెగ్లిజెన్స్. ఇది ఎవరిది తేలుద్దాం, ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. తర్వాత ఈ రకరకాల లైసెన్స్ లేదు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇటువంటి శవ రాజకీయాలు పాల్పడుతూ కామెంట్స్ చేస్తున్నారు. అలా కాకుండా వీళ్ళు నిర్మాణాత్మకంగా ఏం చేయాలో సలహా, వీళ్ళ టెక్నికల్ అడ్వైజ్ ఏమన్నా ఉంటే ఇవ్వండి. ఫస్ట్ బాధితులను ఆదుకోండి. ప్రభుత్వం ఎవరున్నా కూడా ఫస్ట్ చేయాల్సింది, జరిగిన సంఘటన జరిగింది, బాధితుల్ని ఆదుకోవటం ఒకటి, ఇన్వెస్టిగేషన్ చేయటం ఒకటి, మళ్ళీ జరగకుండా చూడటం ఒకటి, ఈ 3 అంశాలు. ఇప్పుడు ఇక్కడ టెక్నికల్ ల్యాప్సెస్ ఉన్నాయా అని క్వశ్చన్ వేసుకుంటే, టెక్నికల్ ల్యాప్సెస్ అంటే బస్సు డిజైన్లో బస్సు లోపం ఏమన్నా ఉందా? సో ఎక్స్పర్ట్స్, అక్కడ విజిట్ చేసిన ఎక్స్పర్ట్స్ ఇన్స్టెంట్గా పరిశీలించిన తర్వాత ప్రాథమికంగా చెప్పింది ఏంటంటే, బస్సుకు ఉండాల్సిన స్టాట్యుటరీ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి,
అది పర్మిట్ కావచ్చు, లేకపోతే లైసెన్సులు కావచ్చు, ఏదైతే వాళ్ళకి ఉండాలో డాక్యుమెంటరీ ఎసెన్షియల్ స్టాట్యుటరీస్ అన్నీ ఉన్నాయి, అందులో ఎక్కడ తేడా లేదని కన్ఫర్మ్ చేశారు. అయితే బస్సులో ఉండవలసినవి అన్నీ కూడా స్టాండర్డ్స్ అయితే ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ చేశారు. సో ఇటువంటప్పుడు మరి డ్రైవర్ని నిందించాలా అని అంటే ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ యాక్సిడెంట్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే బస్సు 2-వీలర్, అది కూడా పల్సరు. ఆ పల్సర్ని హిట్ చేయటం వల్ల ఆ స్పీడ్లో అది 4 లైన్స్ ఉండటం వల్ల మినిమం 100-120 స్పీడ్ వెళ్ళటం అనేది సహజం. ఆ స్పీడ్లో 2-వీలర్ రావటం, అది హిట్ అవటం వల్ల ఇక్కడ డిఫరెంట్ వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒక వెర్షన్ ఏంటంటే ఈ బస్సు వెళ్తున్నప్పుడు స్పీడ్గా ఎదురుగా పల్సర్ బైక్ రాంగ్ రూట్ లో వస్తుంది, దానివల్ల 2 గుద్దుకున్నాయి, అనివార్యంగా బైక్ కిందకి దూరింది. దాంతో ఫ్రిక్షన్ డెవలప్ అయి పెట్రోల్ బయటకు వచ్చి ఆ ఫ్రిక్షన్ తో పెట్రోల్ కంబస్టబుల్ లిక్విడ్ కాబట్టి, ఫ్లేమబుల్ లిక్విడ్ కాబట్టి ఫైర్ అయిపోయింది. ఒకసారి ఇది ఒక వెర్షన్. ఇంకొక వెర్షన్ వినిపిస్తా ఉంది, లేదు ఆల్రెడీ అతనికి యాక్సిడెంట్ అయ్యి డివైడర్ ను కొట్టేసి పడిపోయి పక్కన చనిపోయినప్పుడు ఆ బైక్ రోడ్డు మీద ఉండిపోయింది. సో బస్సు స్పీడ్ గా వెళ్తున్నప్పుడు ఆ బైక్ సడన్ గా గమనించలేకపోవటం వల్ల బైక్ ని హిట్ చేస్తే బైక్ బస్సు కిందకి వెళ్ళి ఆ ఫ్రిక్షన్ లో పెట్రోల్ బయటకు వచ్చేసి మంటలు వచ్చినాయి. మూడో యాంగిల్ ఇంకోటి మాట్లాడుతున్నారు, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ట్రావెల్ బస్సు వెళ్తుంది, అదే యాంగిల్లో పల్సర్ బైక్ అతను వెళ్తున్నాడు, వెనక నుంచి వచ్చి కొట్టింది బస్సు, దాంతో ఇది యాక్సిడెంట్. సో ఈ వెర్షన్స్ లో ఏది కరెక్ట్ అనేది నిర్ధారణ కావాలి, నంబర్ 1. నంబర్ 2, బైకర్ అతని పేరు శివశంకర్, అతనికి 20 years ఏజ్. ఈ యాక్సిడెంట్ జరగడానికి ముందు కానీ తాగి ఉన్నట్టుగా కూడా కొంత యాక్సిడెంట్ సీసీ ఫుటేజ్ ఇవాళ పెట్రోల్ బంక్ విజయం చూస్తే అసలు అతను నడిచే పరిస్థితి లేదు, పడవ ప్రయాణం చేస్తున్నాడు. అట్లాంటప్పుడు ఆయన టూ వీలర్ ఎట్లా కంట్రోల్ చేయగలుగుతారు? ఈ యాక్సిడెంట్ కి ముందు శివశంకర్ 20 years అన్న వ్యక్తి పెట్రోల్ బంక్ దగ్గర కంట్రోల్ లేకుండా ఊగుతూ ఉన్న సందర్భం వెలుగులోకి వచ్చింది. సో తాగి రోడ్డు మీదకి వచ్చి రాంగ్ రూట్ లోకి వచ్చినా రాకపోయినా ఆ టైంలో 2-వీలర్ అక్కడ నడపటం అనేది బస్సు యాక్సిడెంట్ కి అతను కారణమయ్యాడు అనేది చెప్పవచ్చు. ఇక్కడ రెండో అంశం మనం చూద్దాం. ఈ బస్సు ప్రయాణికుల్లో కూడా బాధ్యత రహితంగా ప్రవర్తించారనేది నేను చెప్తున్నా. ఎందుకంటే ఈ బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వెంటనే డ్రైవరు సహాయకుడు ఇద్దరు కిందకి దిగి దాన్ని వాటర్తో ఆపే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసినప్పుడు అది కంట్రోల్ కానప్పుడు వీళ్ళకి భయం వేసి యాక్సిడెంట్ అవుతుంది, వాటర్ పోసిన ఫైర్ కంట్రోల్ అవ్వట్లేదని పరారైపోయారు. దట్ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ద డ్రైవర్స్. డ్రైవర్స్ వెంటనే ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే ప్రయాణికుల్ని అలర్ట్ చేసి కిందకి దించేసి ఉంటే ఇంతమంది చనిపోయి ఉండేవాళ్ళు కాదు, మొత్తం ఈరోజు సేవ్ అయి ఉండేవాళ్ళు. అంటే డ్రైవర్కి ట్రైనింగా లేదా అవగాహన లేదా బాధ్యత రాహిత్యమా? వెంటనే ప్రయాణికులు సేఫ్ గార్డ్ చేయాలా? ఒక రకమైనటువంటి భయం ఉండకూడదు. వాళ్ళ ప్రయాణికుల సేఫ్టీ అనేది ఫస్ట్ ప్రయారిటీ. వీళ్ళని అలర్ట్ చేసి దించి పంపించేసి ఉండే అది చేయలేదు. ఇంకొక అంశం, ఇది స్లీపర్ కాబట్టి స్లీపర్లో వాళ్ళకి బయట జరిగే పొగ లోపలికి వచ్చి ఆ కర్టన్స్ ఇవన్నీ ఉంటాయి, క్యాబిన్స్ ఉంటాయి. వీళ్ళంతా తెలిసేసరికి గాఢ నిద్రలో ఉండటం వల్ల తెలిసిన తర్వాత స్లీపర్లో బెర్త్ పై నుంచి లేచి బయటికి రావడానికి కూడా టైం పడుతుంది. మూడో అంశం, ఈ డోర్ ఏదైతే ఉందో యాక్సిడెంట్ వల్ల డోర్ లాక్ అయిపోయింది. ఇదో డోర్ లాక్ అవడం వల్ల బయటికి రాలేకపోయింది. నాలుగో అంశం, ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర ఒక హ్యామర్ ఉండాలి. ఎమర్జెన్సీలో ఆ హ్యామర్ పగలగొట్టి ఎగ్జిట్ లోంచి బయటకు వెళ్ళాలి. లేదు, మరి ఇది ఒక సేఫ్టీ ఫెయిల్యూర్. హ్యామర్ ఉంటే బాగుండేది. ఒక అతను అందరూ దూకేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అతను డోర్ పగలగొట్టాడు, ఎమర్జెన్సీ 10 మంది అందులో నుంచి దూకి బయటకు వచ్చేసారు. ఇంకొక అంశం, ప్రయాణికుల బాధ్యత రాహిత్యాన్ని ఇంతకుముందు ఒక మాట అన్నాను నేను. ఇది జరిగి కొంతమంది ఎవరైతే బయటకు వచ్చారో దాని చుట్టూ వీడియోస్ తీయడం మొదలు పెట్టారు. మొబైల్లో రీల్స్ లో వేసుకోవాలి కదా, అదేదో బుక్ ఉంటుంది కదా ఫేస్బుక్, రీల్స్ లో పెట్టుకోవాలా, వ్యూస్ రావాలా, ఈ ప్రయత్నం చేశారు. ఇది బాధ్యత రాహిత్యం అని ఎందుకు అన్నానంటే ఒక్కడు కూడా అప్పుడు 100 నంబర్కి ఫోన్ చేయడం, పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది ఫస్ట్ పని. ఆ పని ఏ ప్రయాణికుడు చేయలేదు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే ఒక సాక్షి, ఒక లేడీ హైమారెడ్డి ఆమె పేరు, ఆమె పోలీస్ డిపార్ట్మెంట్ లో సజ్జనార్ గారి దగ్గర 10 సంవత్సరాలు పనిచేసింది. ఆ మహిళ ఆ టైంలో అనుకోకుండా కారులో అటు నుంచి వెళ్తూ ఈ సంఘటన చూసి వెంటనే పోలీసు వాళ్ళకి ఆమె ఫోన్ చేసింది. ఆమె ఫోన్ చేసిన తర్వాత పోలీసు, ఫైర్, మొత్తం వ్యవస్థ అంతా 20 minutes అక్కడికి వచ్చి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఆ హేమారెడ్డి ఇప్పుడు మీడియా ముందు చెప్పింది, నేను నాకు కాంటాక్ట్స్ ఉండటం వల్ల వెంటనే నేను కాల్ చేశాను, వీళ్ళు ప్రయాణికులు ఎవరు కాల్ చేయలేదు, అలర్ట్ చేసి ఆమె కొంతమందిని సేవ్ చేసింది, ఆమెకు అభినందనలు తెలియజేయాలి. ఇంకొక అంశం మనం పరిశీలించినట్టయితే ప్రయాణికులు ఎక్కినప్పుడు ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ అవేర్నెస్, అంటే ఎమర్జెన్సీ జరిగినప్పుడు ఎలా బయటికి వెళ్ళాలా అనేది వాళ్ళకి సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. మనకి ఫ్లైట్లో కూర్చున్నప్పుడు నువ్వు ఫ్రీక్వెంట్ ఫ్లైర్ అయినప్పటికీ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అందరికి ఎందుకు అంతసేపు వాళ్ళంతా డిస్ప్లే చేసి ప్రతి ఫ్లైట్ ప్రతి జర్నీ ఎందుకు చెప్తారు? నీకు తెలిసినప్పటికీ ఒకటి. దాంతోపాటుగా ఆ సీటు ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి మనకి, ఏదన్నా ఎమర్జెన్సీలో ఇది ఇట్లా చేయండి, ఇది ఇట్లా చేయండి, ఇక్కడ ఎగ్జిట్ ఉంది, ఇక్కడ ఎగ్జిట్ ఉందని. అటువంటి ఏమన్నా చేయటంలో లోపం ఉందా? లేదు. ఇంకొక అంశం ఏంటంటే బస్సు బయలుదేరే ముందు ఒక చెక్ లిస్ట్ పెట్టుకొని
ఈ బస్సు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇందులో చెక్ లిస్ట్లో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ 4 ఉండాలా, ఉన్నాయా లేవా? సేఫ్టీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర హ్యామర్ ఉందా లేదా? డోర్స్ పనిచేస్తున్నాయా లేదా? ఈ అలర్ట్స్ ఉన్నాయా లేదా? సేఫ్టీ చెక్ లిస్ట్ అనేది ప్రతి బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు చెక్ చేయాల్సిన అవసరం ఒకటి సిస్టమ్ పెట్టుకోవాలా. మూడోది ఏంటంటే ఇటువంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో డోర్స్ లాక్ కాకుండా వాటంతటవే డోర్స్ ఓపెన్ అయ్యే విధంగా ఒక సిస్టమ్ ఉండాలా. ఇంకొక అంశం, మనం ఇందాక పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ ఈ పార్టీ వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు. ఈ బస్సు రిజిస్ట్రేషన్ అనేది డయ్యూ డామన్లో కేంద్ర పాలిత ప్రాంతంలో రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత ఒడిశాలో రాయగఢ్ ఆర్టీఏల దగ్గర వీళ్ళు అక్కడి నుంచి తీసుకున్నారు లైసెన్సులు. ఇంకొక అంశం, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 1 permit 1 nation అనే ఒక స్కీమ్ పెట్టారు. అందులో ఈ ట్రావెల్ ఏజెన్సీస్ బస్సెస్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే 1 nation 1 permit కింద పర్మిట్ తీసుకుంటే భారతదేశంలో ఎక్కడైనా ట్రావెల్ టూరిజం కింద అది తిప్పుకోవచ్చు. ఇంకొకటి, ఇది రిజిస్ట్రేషన్ అయింది డయ్యూ డామన్లో, వెళ్తుంది హైదరాబాద్ నుంచి బెంగళూరు. చనిపోయిన వాళ్ళలో 6 ఏపీ వాళ్ళు ఉన్నారు, 6 తెలంగాణ వాళ్ళు. అందుకని ఇక్కడ తాజాగా జేసీ దివాకర్ రెడ్డి ఏం వ్యాఖ్యలు చేశారంటే, ఎందుకంటే ఆయనకి ఈ రంగం మీద అనుభవం ఉంది, దివాకర్ ట్రావెల్స్ వాళ్ళవే కాబట్టి. ఆయన ఏమంటారంటే చాలా వరకు బస్సులు ఒడిస్సా, నాగాల్యాండ్, వెస్ట్లో ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఇక్కడ తిరుగుతున్నాయి. అది అరికట్టాలంటే ఇక్కడ ట్యాక్సులు తగ్గేయండి. ముందు సీటుకి 4,000 3,500 రూపాయలు ట్యాక్సులు 3 నెలలకు ఒకసారి కట్టాల్సి వస్తుంది. లక్షలు ప్రభుత్వం ట్యాక్సుల రూపంలో దొబ్బేస్తుంది. మీరు ట్యాక్సులు తగ్గించుకొని పాలసీని రివ్యూ చేయండి, ఖచ్చితంగా ప్రైవేట్ ట్రావెల్స్ అని ఇక్కడ రిజిస్టర్ అవుతాయి కదా అంటాడు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యం కంట్రోల్ ఇందులో లేదు అని ఎందుకు నేను నెక్స్ట్ పాయింట్ అదే చెప్పబోతున్నా. ఈ బస్సుల నంబర్లు అన్ని చూసినట్టయితే కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ డామన్ లేదా పాండిచ్చేరి లేదా నాగాలాండ్ లేదా అరుణాచల్ ప్రదేశ్ ఇటువంటి రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మీరు అన్నట్టుగా సీటుకి 4,000 సంవత్సరానికి ఆ రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేస్తే 50,000 కడితే సరిపోద్ది. అదే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే 6 లక్షలు పే చేయాలా. అంటే సంవత్సరానికి 5.5 లక్షలు అడిషనల్ భారం ఈ మేనేజ్మెంట్ ప్రైవేట్ ట్రావెల్స్ మేనేజ్మెంట్ మీద పడతా ఉంది. ఇన్కమే లేదు అసలు. అది కాకుండా మళ్ళీ చలాన్లు వేస్తారు. సో న్యాచురల్ గా ఈ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. దానివల్ల స్టేట్ గవర్నమెంట్ పరిధిలో దీన్ని ఎలా అరికట్టగలరు? ఇది పాలసీ మ్యాటర్, డెసిషన్. ఇంకొక అంశం, కొంతమంది అనొచ్చు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా మొత్తం బంద్ చేయాలని. మొత్తం ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ చేస్తే గవర్నమెంట్ నేతృత్వంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా గవర్నమెంట్ అన్ని సౌకర్యాలతో బస్సుల్ని నడపగలిగే పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా? లేనప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం ఎలా చేయాలి? అది కూడా ఒక ప్రాబ్లమే కదా, అవసరం ఉంది కదా. ఇప్పుడు అన్ని ఫిట్నెస్ సర్టిఫికెట్లు అన్ని కరెక్ట్గా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిందించడం కాదు. రెండో అంశం, ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ యంత్రాంగం మొత్తం ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు కానీ, ఫైర్ కానీ, రెవెన్యూ కానీ మొత్తం హుటాహుటీని అక్కడికి రావటం, వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళని రెస్క్యూ ఏం చేయాలో చేయడం. ఇక్కడ ప్రభుత్వం తప్పేం కనిపిస్తుంది, అంతా మంత్రులు కూడా రావడం, దాన్ని ఏం చేయాలో అవి ఇన్వెస్టిగేషన్, ఫారెన్సిక్ సైన్స్ 16 టీములు దాని మీద ఏర్పాటు చేయడం. అన్నిటికీ మించి ఇక్కడ ఇంకొక తప్పిదం కూడా మనకు బయటకు వచ్చింది. ఏదైతే బస్సు ఫైర్ అయిందో అది త్వరితగతిన వ్యాపించి బయటికి రావడానికి టైం లేకుండా స్ప్రెడ్ అవడానికి గల కారణం ఏంటంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ధనార్జనే లక్ష్యంగా ఎవడు ఏం పార్సిల్ బాక్స్ ఇస్తే అది లగేజ్ బ్యాగేజ్లు వేసేయటమే. ఎక్కడి నుంచి అక్కడ పార్సిల్ ఏదంటే అది బాక్స్ ఏందని కూడా అడగడు, వేయటం తీసుకెళ్తాం. అది గంజాయా, అది అదే ఇదే కూడా చూసే పరిస్థితి లేదు. ఆ కక్కుర్తిపడి ఇందులో 400 సెల్ ఫోన్స్ బాక్స్ ఒకటి లగేజ్ పెట్టే దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏమైంది, ఎప్పుడైతే ఫ్రంట్ లో ఫైర్ స్టార్ట్ అయిందో ఆ వేడి జనరేట్ అయినప్పుడు ఈ బ్యాటరీస్, సెల్ ఫోన్ లో ఉన్న బ్యాటరీస్ హీట్ ఎక్కి అవి బ్లాస్ట్ అయినాయి. అన్ని ఫోన్ బ్యాటరీస్ ఒక్కసారిగా హీట్ ఎక్కి బ్లాస్ట్ అవడం వల్ల ఈ ఫైర్ అనేది ఫాస్ట్ గా ఇన్స్టెంట్ గా స్ప్రెడ్ అయిపోయింది, ఎక్కువ అయిపోయింది, కంట్రోల్ స్టేజ్ దాటిపోయింది. ఇది ప్రధానంగా కారణం ఏంటంటే ఇది మెయిన్ కల్ప్రిట్ కింద కూడా మనం చెప్పవచ్చు, నెగ్లిజెన్స్. ఇంకొక అంశం మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ బస్సు, కొన్ని బస్సులు ఏం చేస్తున్నారంటే సీటింగ్ బస్సు అనే ఆర్సీలో పర్మిషన్ ఉంటుంది, దాన్ని వీళ్ళు మాడిఫై చేసి అనాధికారకంగా, ఇల్లీగల్ గా లేదా అన్అఫిషియల్ గా దాన్ని స్లీపర్ గా కన్వర్ట్ చేసి తిప్పుతున్నారు. ఇప్పుడు అది పైగా పైన స్లీప్ కింద సీటింగ్. ఇప్పుడు ఇది కూడా సీటింగ్ బస్సు యాక్చువల్ గా అకార్డింగ్ టు ద రికార్డ్స్, కానీ దీన్ని స్లీపర్ గా కన్వర్ట్ చేశారు. సో ఇది టెక్నికల్ గా చేయకూడని పని ఇది చేశారు. ఇంకొక అంశం ఏంటంటే మనం ఇందులో తెలంగాణ ప్రభుత్వం కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఏ విధంగా ఎలా కంట్రోల్ చేయగలదు? ఒకటి చేయవలసిన అంశం ఏంటంటే అక్కడ రోడ్డు ఏమన్నా టెక్నికల్ లోపం ఉందా? కొన్ని రోడ్లు ఒక్కోసారి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ ఉంటాయి. అట్లాంటివి పాలెం ఇన్సిడెంట్ జరిగిన 2013 ఘటన కూడా రోడ్డు డివైడర్ అది చేసే సివిల్ టెక్నికల్ డెఫిషియన్సీ. అది అట్లా ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నా ఇండికేషన్స్ పెట్టడంలో ఫెయిల్యూర్ అయితే అక్కడ యాక్సిడెంట్ అయితే ఎస్ ఇది టెక్నికల్
రోడ్డు ప్రాబ్లం ఉంది, సరిగా వీళ్ళు చేయలేదు అని అనొచ్చు. బస్సు టెక్నికల్గా ప్రాబ్లం ఉంది అట్లా అంటే అది కూడా లేదని చెప్తున్నారు. సో ఇవి రెండు లేనప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఏముంది, ఏం చేయగలరు, బాధితులను ఆదుకున్నారా లేదా అని మనం ప్రధానంగా చూడాలా. అది వెంటనే స్పీడప్ చేశారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా బస్సు యాజమాన్యము డ్రైవరు ఆ బైకర్ మిస్టేక్ అని స్పష్టంగా అర్థమవుతుంది. అంటే యాక్సిడెంట్ జరిగింది, దుర్ఘటన బాధాకరం. సో ఇటువంటి మళ్ళీ జరగకుండా ఏం చర్యలు తీసుకోవాలనేది ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అంటే 3 గంటల నుంచి అర్ధరాత్రి పొద్దున 6 గంటల వరకు ట్రావెల్ ఏమన్నా రిస్ట్రిక్ట్ చేస్తారా, ఆ టైంలో 4 lanes 6 lanesలో స్పీడ్గా వెహికల్స్ వెళ్ళే టైంలో 2 wheelers రోడ్డు మీద ఈ ట్రాక్లోకి రాకుండా పక్కన ఏదన్నా సైడ్ ట్రాక్ ఒకటి ఇస్తారా? కానీ చాలా వరకు హైవేల మీద మనం వెళ్తే ఆ లోకల్ ఊర్లో సర్వీస్ రోడ్ తిరుగుతూనే ఉంటారు. అదే నేను అనేది, వాళ్ళకి సర్వీస్ రోడ్ ఎక్స్క్లూజివ్ గా పెట్టి, ఎందుకంటే వీళ్ళు స్పీడ్ లో వెళ్తున్నప్పుడు ఆ 2 wheeler గురించి కంట్రోల్ చేయలేరు, సడన్ బ్రేక్ వేస్తే పల్టీలు కొడుతుంది బస్సు. సో ఇన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకొని మళ్ళీ జరగకుండా అరికట్టవలసిన బాధ్యత ఉంది, రిపీటెడ్ గా జరుగుతున్నాయి కాబట్టి. కానీ ఈ మొత్తం డాక్యుమెంట్స్ లేకుంటే యాక్సిడెంట్ జరగగానే ఆర్టీ అధికారులు హడావిడి చేయడం కాకుండా దీనికి ఒక లాంగ్ టర్మ్ పాలసీగా ఏమన్నా అటువంటి దృష్టి ఏమైనా ప్రభుత్వం అడుగులు వేయాల్సినటువంటి, నేను అదే అంటున్నా, ముందు దీన్ని ఎక్స్పర్ట్స్ కమిటీ ద్వారా కొన్ని సలహాలు, రికమెండేషన్స్, సజెషన్స్, బెస్ట్ సజెషన్స్ మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏమండాలి నేను అంటాను. ఈ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఆ ప్యాసింజర్కి అవేర్నెస్ ఉండదు, ఎమర్జెన్సీలో ఎట్లా వెళ్ళాలో ఏం వెళ్ళాలో తెలియదు, లేదా అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు లోపల. సో ఈ అనౌన్స్మెంట్ సిస్టము, ఇమీడియట్ గా వాళ్ళని అలర్ట్ చేసే సిస్టము, లేదా డ్రైవర్ ఒక్కోసారి నిద్రపోతూ తూలుతూ ఉండటం వల్ల యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి ఆ డ్రౌజినెస్ గా ఉన్నప్పుడు టెక్నికల్ గా ఏదన్నా ఐడెంటిఫై చేసే ఒక ఎక్విప్మెంట్ పెట్టి అలర్ట్ చేసే వ్యవహారం సిస్టమ్ ఏదన్నా ఉండాలా, లేదు ఎమర్జెన్సీ సందర్భంలో డోర్లు వాటంతటా ఓపెన్ చేసుకొని ఆటోమేటిక్ ఇది ఇచ్చేసి బయట సురక్షితంగా ప్రాణం కోల్పోకుండా చేసే సిస్టమ్ ఏమన్నా సేఫ్టీ ఎక్విప్మెంట్ పెట్టగలమా? ఇటువంటి అంశాల మీద దాని మీద కొంత R&D చేయాల్సినటువంటి రీసెర్చ్ చేసి ఎక్స్పర్ట్స్ ఆలోచించి మళ్ళీ జరగకుండా చేయాలి తప్ప, ఇది అయింది సంఘటన, ఒక వారం రోజులు అక్కడ ఇక్కడ బస్ ఆప్ చెక్ చేసి మళ్ళీ యథావిధిగా మరుగున పడిపోయే విధంగా కాకుండా మళ్ళీ జరగకుండా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఈ బాధ్యతగా తీసుకొని సీరియస్ గా తీసుకొని మళ్ళీ జరగకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో కావాలనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొంత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. అందుకనే ఇప్పుడు శివరాజకీయాలని కూడా పక్కన పెట్టాలని కూడా టీడీపీ చెప్తుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. సో మీరు కూడా ఖచ్చితంగా ఇటువంటి బస్సు ప్రమాద ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏం చేస్తే బెటర్ అని మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.